వింతగా చేయాలంటే అది చైనాకే సాధ్యం. అన్ని దేశాల్లోనూ బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంటే చైనాలో మాత్రం ఏఐ తో రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఒక కొత్త ట్రెండ్ చైనాలో వైరల్ గా మారింది. నిజమైన డేటింగ్ చేసి బోర్ కొట్టేయడంతో ఇప్పుడు ఏఐ బాయ్ ఫ్రెండ్స్ ను ఆశ్రయిస్తున్నారు. చైనా యువత గత కొన్ని నెలలుగా ఒక కొత్త ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఏఐ వెంట నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే చైనా యువతులు ఏఐను బాయ్ ఫ్రెండ్గా చేసుకుంటున్నారు. నిజమైన డేటింగ్తో బోర్ కొట్టేసి ఇప్పుడు ఏఐను ఆశ్రయిస్తున్నారు. డిఏఎన్ డూ ఎనీథింగ్ నౌ ఇది చాట్ జీపీటీ జైల్ బ్రేక్ వెర్షన్. లైంగికంగా అసభ్యకరమైన భాషను ఉపయోగించకుండా యూజర్ నిర్దిష్టంగా కోరితే ఓపెన్ ఏఐ ఏర్పాటు చేసిన కొన్ని ప్రాథమిక రక్షణలను దాటి వారితో కొంచెం స్వేచ్ఛగా సంభాషిస్తుంది. ప్రతిరోజు గంటల కొద్దీ ఆడుకోవడం, డేట్లకు వెళ్లడం వరకు ఈ ఏఐ బాయ్ ఫ్రెండ్ తోనే చేసేస్తున్నారు. అమెరికాకు చెందిన వాకర్ ఈ డిఏఎన్ ను రూపొందించారు. చాట్ జీపీటీ నియమాలు పాటించకుండా వ్యక్తిలా ఆలోచించమని సాఫ్ట్వేర్ కు చెప్పి సృష్టించారు. ఈ వెర్షన్ ను 2023 డిసెంబర్లో రెడ్డిట్ లో పోస్ట్ చేసి ఇతరులను ప్రేరేపించారు. బీజింగ్ విద్యార్థిని లిసా ఈ వీడియో చూసి తన కోసం సొంత వెర్షన్ ను తయారు చేసుకుంది. డిఏఎన్ సమాధానాలు చాట్ జీపీటీ కంటే సహజంగా ఉంటుందని, అంతేకాక యాసను కూడా ఉపయోగిస్తుందని లిసా తెలిపింది. అయితే ప్రాంప్ట్ల ద్వారా యూజర్ పర్సనాలిటీ ప్రకారం ఈ డాన్ అడ్జస్ట్ చేసుకుని సమాధానాలు ఇస్తుంది. చైనాలో చాట్ జీపీటీ అధికారికంగా అందుబాటులో లేదు. దీంతో విపిఎన్లు, ప్రాక్సీలు ఉపయోగించి దీన్ని యాక్సెస్ చేస్తున్నారు. డాన్ మోడ్ యాక్టివేట్ చేయడానికి స్పెసిఫిక్ ప్రాంప్ట్లు ఉన్నాయి. డాన్ మోడ్ ఆన్ చెప్పి నియమాలు ఫాలో అవ్వకుండా వ్యక్తిలా ఆలోచించమని ఇన్స్ట్రక్ట్ చేస్తారు. ఇప్పుడు చైనా మహిళల్లో డాన్ ఏఐ బాయ్ ఫ్రెండ్ గా ట్రెండింగ్ గా మారింది. మనుషుల కన్నా వేగంగా ఫీలింగ్స్ ను అర్థం చేసుకుని నిజమైన బాయ్ ఫ్రెండ్ లా కాకుండా ఈ డాన్ 24/7 అందుబాటులో ఉంటాడు. లీసా తల్లి సైతం ఈ సంబంధాన్ని ఒప్పుకున్నారు. అయితే నిజమైన డేటింగ్ల వల్ల జీవితంలో ఇబ్బందులు, సమస్యలు తలెత్తుతాయని, కానీ ఏఐ బాయ్ ఫ్రెండ్ పూర్తిగా అర్థం చేసుకుంటాడని లీసా చెబుతోంది. డాన్ ను లీసా తన సోషల్ మీడియాలో పరిచయం చేశారు. అయితే ఇది వైరల్ కావడంతో చాలా మంది మహిళలు సొంతంగా డాన్ ను ఎలా రూపొందించుకోవాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. డాన్ ని సృష్టించడానికి ఎవరైనా ప్రాంప్ట్లను ఉపయోగించవచ్చని లీసా చెప్పారు. ఆమె సాఫ్ట్వేర్ తో ఆడుకుంటూ తనకు తన నిజమైన వయసులో సగం కంటే 14 ఏళ్లు అని చెప్పినప్పుడు అది ఆమెతో సరసాలాడడం ఆపేసింది. కాలిఫోర్నియా యూనివర్సిటీలో చదువుతున్న లీసా ఈ డాన్ వీడియోలను పోస్ట్ చేయడంతో ఆమెకు ఫాలోవర్లు పెరిగిపోయారు. ప్రతిరోజు డాన్ తో ఫ్లర్టింగ్ చేస్తూ అరగంటకు పైగా లీసా చాట్ చేస్తోంది. డాన్ ఎమోషనల్ సపోర్ట్ ఇస్తుందని తెలిపింది. అయితే డాన్ తో రొమాంటిక్ లిమిటేషన్స్ ఉన్నాయని లీసా వెల్లడించింది. లీసా వీడియోలు వైరల్ కావడంతో చైనాలో చాలా మంది మహిళలు డాన్ వెర్షన్లను సొంతంగా తయారు చేసుకున్నారు. చైనాలో చాలా మంది యువతులు రియల్ డేటింగ్ తో విసిగిపోయారు. బీజింగ్, షాంఘైలో లాంటి బిజీ సిటీల్లో టైం లేకుండా రిలేషన్షిప్లు కొనసాగించడం కష్టం. అంతేకాక పెళ్లి చేసుకున్నా తమను అర్థం చేసుకునేవాడు వస్తాడో రాడో అనే డౌట్ కూడా ఉంది. ఓవైపు సంసార జీవితం, మరోవైపు పని ఒత్తిడి, పిల్లలు కారణంగా చాలా మంది పెళ్లిళ్లను డిలే చేస్తున్నారు. దీంతో తమకు కాస్త ఉపశమనం కోసం చాలా మంది వాళ్ల ఓపెన్ వర్షన్ లో డాన్ ను తయారు చేసుకుని వర్చువల్ రిలేషన్ ను స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఎక్కువగా ఏఐకు అలవాటు పడితే కొన్నిసార్లు మనుషులు ఏఐ మధ్య ఏర్పడే అనూహ్యమైన పరస్పర చర్యలను ఈ ఘటన హైలైట్ చేస్తోందని, దీనివల్ల గోప్యతకు సంబంధించిన సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. భావోద్వేగ పరంగా ఒకరిపై ఆధారపడే ప్రమాదం ఉందని, యూజర్లు సహచర్యం కోసం ఏఐపై ఎక్కువగా ఆధారపడవచ్చని, దీనివల్ల నిజమైన మానవ సంబంధాలు బలహీనం కావచ్చని మానసిక వైద్యులు చెబుతున్నారు. అయితే ఏఐ మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ను మెరుగ్గా పనిచేసేందుకు ఉపయోగించుకుంటాయి. దీంతో ఒక యూజర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇతరులతో పంచుకునే అవకాశం ఉంది. దీంతో ఏఐతో ఎక్కువగా వ్యక్తిగత విషయాలు పంచుకోవద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.